హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీ. ప్రజెంట్ మనం వచ్చేసి సిచ్యువేషన్ అంటే ఇప్పుడు వైరల్గా మారింది ఏంటంటే ఎన్టీఆర్ అనే ఇంటికి ఒక ముగ్గురు అభిమానులు ఎక్కడి నుంచి వచ్చారంటే చెప్పుకుంటే నిజమా అన్నట్టు ఉంటుంది. కుప్పం నుంచి దగ్గరగా 600 కిలోమీటర్ల నుంచి పాదయాత్రతో నడిచి మరీ వచ్చారన్నమాట. వాళ్ళు నడుచుకుంటూ వచ్చి 12 రోజులు వాళ్ళు 2వ తారీఖు మొదలుపెట్టి ఈ రోజుకి చేరుకున్నారు. అన్న పొద్దున్నే రావటం, ముంబై నుంచి రావటం, వాళ్ళని కలవటం, వాళ్ళతో ఫోటోలు దిగి నెట్టింట వైరల్గా మారింది. ఇప్పుడు వాళ్ళతోనే మాట్లాడదాం. వాళ్ళు మన లైన్లో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. అసలు అంటే మీరు 12 రోజులు అంటే 14 రోజుల 2వ తారీఖు మొదలు పెట్టారు కదా అక్కడ? 2వ తారీఖు స్టార్ట్ అయినా ముగ్గురు మంది. నేను హరికృష్ణ ఓకే. ముగ్గురు మంది స్టార్ట్ అయినా. ఎందుకన్నా మీరు రావడం గల కారణాలు ఏంటి? అక్కడ నుంచి అంటే రావడానికి చాలా దారులు ఉన్నాయి, కానీ పాదయాత్ర ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటన్నా? ఫోటో కోసం పాదయాత్ర ఎంచుకున్నాను. ఫోటో దిగడం కోసం. ఓకే, ఫోటో దిగడం కోసం మాత్రమే పాదయాత్ర ఎంచుకొని వచ్చారు. మరి ఎన్ని రోజులు పట్టిందన్నా మీకు పాదయాత్ర చేయడానికి? 14 రోజులు పట్టింది. మరి తినటం ఎలా, పండుకోవడం ఎలా, ఇవన్నీ ఎట్లన్నా మరి? ప్రతి చోట అభిమానులు తినడానికి ఏర్పాటు చేస్తాను, ఉండడానికి, తినడానికి. ఓకే. ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు. ఓకే. ఏమన్నా స్ట్రగుల్స్ అయ్యారన్నా ఈ రావడంలో, ఈ 14 రోజుల జర్నీలో నడిచి రావడంలో కానీ ఏమన్నా స్ట్రగుల్స్ ఏమన్నా పడ్డారా? అభిమానం ఉన్నప్పుడు అన్న కోసం ఏదన్నా చేర్చని వచ్చేసారు డైరెక్ట్గా. వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఇంటికి ఏ టైంకి వచ్చారన్నా? పొద్దునే మీరు ఇవాళ చేరుకున్నారు కదా శుక్రవారం, ఏ టైంకి వచ్చారు అక్కడికి ఇంటి దగ్గరికి? 10:30కి వచ్చారా? అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కానీ వాళ్ళున్న అక్కడ ఇంటి దగ్గర కానీ ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏమని మాట్లాడారు? ఇంటి దగ్గరికి వెళ్తే సెక్యూరిటీ గార్డ్ అన్న లేదని చెప్పినారు. ఫస్ట్ అన్న వచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేస్తామని అక్కడే వెయిట్ చేస్తాం. మళ్ళీ అక్క వచ్చి అసోసియేషన్ ప్రెసిడెంట్ సంపత్ నాయుడు వచ్చి ఊళ్ళో వాళ్ళకి వీళ్ళకి అసోసియేషన్ ఇంకా కాంటాక్ట్ అయ్యి అంతవరకు వచ్చి మళ్ళీ ఫోటో ఇచ్చారు. ఏమని మాట్లాడారు అన్న? ఫస్ట్ ఎన్టీఆర్ గారు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమని మాట్లాడారు? ముగ్గురు చాలా వీడియోలు చూసిన నేను కూడా చాలా ఆనందంగా మీరు అన్నతో మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడారు ఎన్టీఆర్ గారు మీతో? పాదయాత్ర ఎందుకు తప్పుడు అవసరమా తప్పుడు అన్నారా? వేరే దారి లేక అన్నా ఇంకా వచ్చండి. ఇవ్వండి అన్న. నమస్కారం, మీ పేరు? నా పేరు లక్ష్మణ్ అన్న. ఓకే అన్న, చెప్పండి అన్న, మీ జర్నీ గురించి చెప్పండి కొంచెం. 2వ తారీఖు మధ్యాహ్నం అక్కడ కుప్పం నుంచి బయలుదేరినాము. కుప్పమేనా మీది? కుప్పమేనా లేకపోతే పక్కనే ఉన్న విలేజా? లేదమ్మా, కుప్పం నుంచి చిన్న తోడిగనపల్లి పక్కన పాలెం అని చెప్పేసి. ఓకే. మేము కుప్పం నుంచి తిరుపతి నుంచి బయలుదేరినాం. బయలుదేరి 2వ తారీఖు దాదాపుగా మనకి కుప్పం నుంచి హైదరాబాద్ కి 650 కిలోమీటర్లు వస్తుంది. అవును. మేము నడిచిన ప్రతి ఒక్క చోట కూడా మేము 50 కిలోమీటర్లు ఒక రోజుకు స్టే చేయాలనుకున్నాము. ప్రతి ఒక్క చోట కూడా మన నందమూరి అభిమానులు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నందమూరి అభిమానులు మా ఎన్టీఆర్ మాత్రము ఒక్కొక్కరు ఒక్కొక్క వస్త్రంలో చాలా బాగా రిసీవ్ చేసుకున్నాం. ఉండడానికి రూమ్ గానీ, ఫుడ్ గానీ అసలు మేము లేదు, ఆ విధంగా రిసీవ్ చేసుకున్నారు. ఓకే. అదేవిధంగా అక్కడ మన కుప్పం నుంచి అసోసియేషన్ ప్రెసిడెంట్ శివరాయలు గారు కానీ, లేకపోతే సంపత్ నాయుడు అని చెప్పి వాళ్ళిద్దరు ప్రతి ఒక్క చోట మాకు ముందుగానే ఫోన్ చేసి అక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మేము ఈ రోజు వచ్చి ఇక్కడ చేరుకున్నాము. నైట్ 12 అక్కడ చేరుకునేస్తాం ఇక్కడ హైదరాబాద్ కి. దేవుడు దయ వల్ల మేము ఇచ్చిన దానికి ప్రతిఫలంగా అన్న ఈ రోజే 10 గంటల పొద్దున వచ్చినారు. మమ్మల్ని చూసినాడు, మేము ఆయన చూసినాము. అప్పటికే సంతోషం అయిపోయింది, చాలా సంతోషం అయింది మాకి. అదే విధంగా ఇంకా అక్క వాళ్ళంతా కూడా చూసినారు. అన్న లోపలికి పోవడం, ఇంకా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ శివరాయ్ గారు కానీ, లేకపోతే సంపత్ కానీ రావడం జరిగింది. వాళ్ళు రావడంతోనే మాకు చాలా ఈజీ అయిపోయింది. అక్కడ మనకి చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళతో మాట్లాడి మనకు త్వరగా అపాయింట్మెంట్ ఇప్పించి మాకు ఫోటో తీయించారంటే అది చాలా ఆనందంగా ఉంది మాకైతే. మేము చాలా చిన్నప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ చాలా అభిమానం నచ్చేది. మేము కనపడుతుంది మీరు 650 కిలోమీటర్లు నడిచి వచ్చినప్పుడే మేము అర్థం చేసుకోవాలి మీకు ఎంత పిచ్చి ఉంది ఆయన అంటే. అది ఏమంటే ఆయన
వచ్చేది ఆయన క్యారెక్టర్. ఇప్పుడు ఫ్యాన్స్ ని ఆయన గుర్తు చేసుకొని ద్వారా మాకే హీరో. ఓకే, అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారిని కలిసినప్పుడు మీతో ఏం మాట్లాడారు, ఏమన్నారు ఎన్టీఆర్ గారు? ఆయన కూడా అదే విధంగా మా కోరిక అయితే పంపిస్తామన్నా. ఇక అది జరిగిందన్న. అయితే అన్న, మీరు నడిచి వచ్చే అంటే మీరు పాదయాత్రలు వచ్చేటప్పుడు వాన ఎండ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ లెక్క చేయకుండా అక్కడ నందమూరి అభిమానులంతా చెక్ చేసుకుని అడుగు ముందుకేసామన్నా. మా అభిమానానికి హద్దులు లేవన్నా. ఒకే ఒక్క దీంట్లోనే ఎండ వాని గాలి కాళ్ళ నొప్పులు అంతా మేము చూడలేదన్నా. మా గమ్యం ఒకటి ఎన్టీఆర్ అన్న. ఎన్టీఆర్ అనేది మాకు 5 దేవాలయంతో సమానం. అందుకే మేము చెప్పులు కూడా వేసుకోకుండా నడిచినాం. మీ కాళ్ళకి ఏదో బొబ్బలు అయిపోయినాయి అన్న, నిజమేనా? అవునన్నా, 700 కిలోమీటర్లు నడిస్తే రాదన్నా. వస్తాయి. మేము ట్రై చేసాం మీకోసం, కలుద్దాం మేము ట్రై చేసాం, బట్ కానీ మీరు ఊరు వెళ్ళిపోయారని తెలిసింది, అందుకని కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇప్పుడు వీళ్ళతో మాట్లాడిన విధంగా చూసినట్టయితే నందమూరి ఫ్యాన్స్ ఎలా ఉంటారో ఇప్పుడు మనం చూస్తే అర్థమైపోతుంది. వాళ్ళు తీసుకున్న కంటెంట్ అంటే వాళ్ళు తీసుకున్న పద్ధతి పాదయాత్ర అనమాట. 650 కిలోమీటర్లు ఉంది కరెక్ట్గా. వాళ్ళు వచ్చే దారిలో ప్రతి ఒక్క నందమూరి అభిమాని వాళ్ళ మాటలను తెలిసింది, మనకు కొంచెం నాయిస్ రావచ్చు, వాళ్ళ మాటలను తెలిసింది. అక్కడ ఉన్న ప్రతి నందమూరి అభిమాని మమ్మల్ని చూసుకొని అక్కడ రూమ్ ఇచ్చి ఫుడ్ పెట్టి ఇలా మనం నడుచుకుంటూ వచ్చామన్నా. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం రికమెండేషన్ చేసుకున్న తర్వాత మమ్మల్ని ఎన్టీఆర్ కలిశారు. కలిసిన తర్వాత ఎందుకు తమ్ముడు నన్ను కలవడానికి ఇది ఒక్కటే దారి ఉంది, ఇంకే దారి లేదా, ఎందుకు ఇలా చేశారని అడగడం జరిగింది అనమాట. మీరు ఎలా అన్నా మేము మిమ్మల్ని కలవాలనుకున్నాం, ఎలా అయినా కలుద్దాన్ని ఫిక్స్ అయిన తర్వాత ఇదంతా జరిగిందని చెప్తున్నారనమాట. చాలా వాళ్ళ వీడియోలు చూసిన తర్వాత చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళు జన్మ ధన్యమైనట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకేనా, థ్యాంక్ యూ.